నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ కనకరాజా. ప్రకృతి ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది, కానీ ఆ అందం వెనుక ఎంతకి భయంకరమైన మరణ మృదంగం దాగి ఉంటుందో మీకు తెలుసా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఏ సినిమా స్టోరీ కాదు, ఒక పచ్చి నిజం. ఇప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలకు నిద్ర లేకుండా చేస్తున్న ఒక మిస్టరీ. అదే డయాట్లో పాస్ ఇన్సిడెంట్. 1959 ఫిబ్రవరి 2 రష్యాలోని అత్యంత ప్రమాదకరమైన ఉరల్ పర్వతాలు. -30 డిగ్రీల చలి. అక్కడ 9 మంది యువతీ యువకులు, ట్రైన్డ్ హైకర్లు ప్రాణాలతో మిగిలే అవకాశం లేని చోట చిక్కుకుపోయారు. వారు చనిపోయిన తీరు చూస్తే శవ పరీక్ష చేసిన డాక్టర్లు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ పర్వతాల మధ్య అసలు ఏం జరిగిందనేది ఇప్పటికీ ఒక అంతుచిక్కని ప్రశ్న. ఈ కథలో నాయకుడు ఇగోర్ డయాట్లోవ్. ఇతను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. తనతో పాటు మరో 8 మందిని తీసుకుని ఓటోర్కన్ పర్వతం ఎక్కడానికి బయలుదేరాడు. రష్యన్ భాషలో ఓటోర్టన్ అంటే అక్కడికి వెళ్ళకండి అని అర్థం. స్థానిక గిరిజనులు ఆ పర్వతాన్ని ఒక రకమైన భయంతో చూస్తారు, కానీ ఈ యువకులు ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. అదే వారి జీవితంలో చివరి ప్రయాణం అవుతుందని వారు ఊహించలేదు. ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి వారు ఖోలాట్ శాఖల్ అనే చోట టెంటు వేసుకున్నారు. కానీ అర్ధరాత్రి ఏదో అసాధారణ పరిస్థితి ఎదురైంది. ఏదో ఒక శక్తి వారిని వెంటాడినట్లు అనిపిస్తుంది. లాజిక్ గమనించండి. పోలీసులు అక్కడికి వెళ్లి చూస్తే ఆ టెంటు తలుపులు తీసిలేవు, బదులుగా లోపల నుండి కత్తితో కోసి ఉంది. అంటే బయట ఏదో ఒక ప్రమాదం పొంచి ఉందని గ్రహించి టెంట్ డోర్ తెరిచే అంత సమయం కూడా లేక ప్రాణాలు కాపాడుకోవడానికి టెంట్ని చీల్చుకొని బయటకు పారిపోయారు. అంతటి అత్యవసర పరిస్థితిని కల్పించిందేంటి మీరు ఊహించగలరా? -30 డిగ్రీల చలిలో సరైన బట్టలు కూడా లేకుండా, కొందరు చెప్పులు కూడా లేకుండా కిలోమీటరు దూరం పరిగెత్తారు. ఒక మనిషి అంతటి భయంకరమైన చలిలో బట్టలు లేకుండా ఎందుకు పరిగెడతాడు? బయట ఉన్నది మనిషా, జంతువా, లేక మరేదైనా తెలియని శక్తా? అక్కడ దొరికిన మొదటి 5 మృతదేహాలు చూస్తే వారు విపరీతమైన చలి వల్ల చనిపోయారని భావించారు. కానీ అసలు ట్విస్ట్ మిగిలిన 4 మృతదేహాలు దొరికినప్పుడు బయటపడింది. ఆ మిగిలిన 4 శరీరాలపై బయట ఎలాంటి గాయాలు లేవు, కానీ వారి ఎముకలు విపరీతంగా విరిగిపోయి ఉన్నాయి. కొందరికి తీవ్రమైన అంతర్గత గాయాలు అయ్యాయి. మరికొందరి శరీర భాగాలు, అంటే నాలుక వంటివి, కనిపించకుండా పోయాయి. రిపోర్ట్స్ ప్రకారం పరిశోధకులు ఏమన్నారో తెలుసా? ఈ గాయాలు ఏ మనిషి చేయలేడు. ఒక కారు వచ్చి బలంగా ఢీకొంటే ఎలాంటి అంతర్గత గాయాలు అవుతాయో అలాంటి గాయాలు ఇవి అన్నారు. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఆ మృతదేహాలు వేసుకున్న బట్టల మీద అధిక మొత్తంలో రేడియేషన్, అంటే వికిరణం కనిపించింది. ఆ మంచు కొండల్లో రేడియేషన్ ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఆ రాత్రి వారిని అంతగా భయపెట్టిందేంటి? ఆకాశంలో కనిపించాయని చెబుతున్న ఆ వింత వెలుగులేంటి? రష్యా ప్రభుత్వం ఈ కేసును ఎందుకు అంత తొందరగా ముగించింది? ఎముకలు విరగడం, రేడియేషన్ ఆనవాళ్లు, ఇవన్నీ వింటుంటే ఏదో సాధారణ ప్రమాదం జరిగినట్లు అనిపించట్లేదు కదా? కనకరాజా ఫ్యాక్ట్స్ ఛానల్లో ఇప్పుడు మనం ఈ మిస్టరీ వెనుక ఉన్న అత్యంత భయంకరమైన మరియు లోతైన థియరీలను విశ్లేషిద్దాం. పరిశోధనలో బయటపడిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ రాత్రి ఆ పర్వతాల దగ్గర ఉన్న వేరే గ్రూపు హైకర్లు ఆకాశంలో నారింజ రంగు కాంతి గోళాలను, ఆరెంజ్ ఆబ్స్, గమనించారట. ఆ గోళాలేంటి? అవి ఏవైనా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్లా? గమనించండి, ఆ మృతదేహాల మీద ఉన్న బట్టలపై రేడియేషన్ బయటపడింది. ఆ నిర్జనమైన మంచు కొండల్లో రేడియేషన్ రావడానికి కారణం ఏమై ఉండవచ్చు? కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం రష్యా ప్రభుత్వం అక్కడ రహస్యంగా ఏవైనా అణు ఆయుధ పరీక్షలు, సీక్రెట్ మిలిటరీ టెస్ట్స్ నిర్వహించిందా? ఆ ప్రయోగాన్ని ఈ హైకర్లు కళ్లారా చూశారనే కారణంతోనే సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నాలు జరిగాయా? ఇప్పుడు ఒక సైంటిఫిక్ థియరీ గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఇన్ఫ్రాసౌండ్ అంటారు. ఆ పర్వతాల మధ్య గాలి అతి వేగంగా వీచినప్పుడు ఒక రకమైన శబ్దం పుడుతుంది. అది మన చెవులకు వినిపించదు, కానీ మన మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ శబ్దం విన్నప్పుడు మనిషికి విపరీతమైన భయం, ఆందోళన మరియు భ్రమలు కలిగే అవకాశం ఉందట. ఆ రాత్రి టెంట్ లోపల ఉన్న ఆ 9 మందికి కూడా ఇలాగే అనిపించి ఉండవచ్చు. ఆ తెలియని భయంతోనే ప్రాణాలు కాపాడుకోవడానికి వారు ఆ స్థితిలో బయటకు పరిగెత్తి ఉండవచ్చు.
కానీ ఆ ఎముకలు విరగడం, శరీర భాగాలు కనిపించకుండా పోవడానికి ఈ శబ్దమే కారణమా? ఇక్కడే లాజిక్ ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. స్థానిక మాన్సీ తెగ ప్రజలు ఒక వింత నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఈ పర్వతాల్లో మెన్క్ అనే ఒక భయంకరమైన ప్రాణి తిరుగుతుందని వారు నమ్ముతుంటారు. ఇది మన కథల్లో వినే యతి లాంటిది. చనిపోయిన వారిలో ఒకరైన యువతికి తీవ్రమైన గాయాలు ఉండటం మరియు ఆమె నాలుక కనిపించకుండా పోవడం చూస్తే అది ఏదైనా అడవి జంతువు పని అని అనుకోవడానికి అక్కడ ఆ 9 మంది పాదముద్రలు తప్ప వేరే ఏ గుర్తులు లేవు. మరి మనిషి చేయలేని ఆ పనిని అక్కడ ఉన్న మరేదైనా తెలియని శక్తి చేసిందా? ఆ రహస్యమేంటి? కేసు జరిగిన వెంటనే రష్యా దర్యాప్తు సంస్థలు ఒక వింత స్టేట్మెంట్ ఇచ్చారు. వారు ఒక అపరిమితమైన ప్రకృతి శక్తి వల్ల చనిపోయారు అని చెప్పి కేసును అకస్మాత్తుగా క్లోజ్ చేశారు. అసలు అపరిమితమైన శక్తి అంటే ఏంటి? ఆ మృతదేహాల చర్మం రంగు నారింజ లేదా ముదురు బ్రౌన్ కలర్లోకి మారిపోవడానికి కారణమేంటి? ఏదైనా భారీ ప్రెషర్ వేవ్ వారిని తాకిందా? ప్రభుత్వం ఏదైనా విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచిందా? కానీ మిత్రులారా, అసలు నిజం ఇవేవీ కాకపోవచ్చు. 60 ఏళ్ల తర్వాత రష్యా ప్రభుత్వం మళ్లీ ఈ కేసును రీఓపెన్ చేసినప్పుడు ఒక సంచలన వాస్తవం బయటకు వచ్చింది. ఆ 9 మంది మరణానికి కారణం ఆకాశం నుండి రాలేదు, వారు ఉన్న చోటే ఉంది. మిత్రులారా, ఇప్పటివరకు మనం ఏలియన్స్ అన్నాం, రహస్య ఆయుధాల ప్రయోగాలన్నాం, చివరకు మంచు కొండల్లో ఉండే వింత జీవుల గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ ఈ 60 ఏళ్ల మిస్టరీకి 2020లో రష్యా ప్రభుత్వం ఒక అధికారిక ముగింపిచ్చింది. ఆ రిపోర్టు చదివిన ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఆ 9 మందిని చంపింది ఏ బాహ్యశక్తో కాదు, మనం ఊహించని ఒక స్లాబ్ అవలాంచ్. ఆ రాత్రి టెంట్ దగ్గర ఏం జరిగింది? పరిశోధకులు ఒక అద్భుతమైన లాజిక్ను బయటపెట్టారు. డయట్లో బృందం టెంట్ వేసుకున్న చోటు చాలా ఏటవాలుగా ఉంది. గాలి ఒత్తిడి వల్ల పైన ఉన్న మంచు ఒక గట్టి పలకల స్లాబ్లా మారిపోయింది. వారు టెంట్ వేసుకోవడానికి మంచును కొంచెం తవ్వారు. అదే వారు చేసిన అతిపెద్ద తప్పు. ఆ తవ్వకం వల్ల పైన ఉన్న భారీ మంచు పలకకు ఉండాల్సిన సపోర్ట్ పోయింది. అర్ధరాత్రి వారు నిద్రపోతున్నప్పుడు టన్నుల కొద్దీ బరువున్న ఆ మంచు పలక ఒక్కసారిగా విరిగి వారి టెంటు మీద పడింది. అందుకే ఆ టెంటు లోపల ఉన్న వారి ఎముకలు అంత తీవ్రంగా విరిగిపోయాయి. ఆ భారీ మంచు బరువు వల్లే వారి ఛాతి ఎముకలకు మరియు తలకు తీవ్ర అంతర్గత గాయాలయ్యాయి. ఆ చలిలో ఎందుకు పరిగెత్తారు? చాలామంది అడిగే ప్రశ్న. మంచు పడితే చనిపోవాలి కానీ కనీస దుస్తులు లేకుండా ఎందుకు పరిగెత్తారు? ఇక్కడే సైన్స్ ఉంది. దీన్ని పారాడాక్సికల్ అన్డ్రెస్సింగ్ అంటారు. మనిషికి విపరీతమైన చలి, హైపోథర్మియా వేసినప్పుడు మెదడు పనితీరు మందగిస్తుంది. ఆ సమయంలో మన రక్తనాళాలు ఒక్కసారిగా వ్యాకోచించి శరీరం లోపల విపరీతమైన వేడి పుడుతున్నట్టు భ్రమ కలిగిస్తాయి. ఆ భ్రమలో గడ్డకట్టే చలిలో కూడా మనుషులు తమ బట్టలు విప్పేస్తారు. ఇదే ఆ 9 మంది విషయంలో కూడా జరిగి ఉండవచ్చు అని సైన్స్ చెబుతోంది. ఈ ప్రాసెస్ని పారాడాక్సికల్ అన్డ్రెస్సింగ్ అంటారు. శరీర భాగాలు ఏమయ్యాయి? మరి ఆ యువతి నాలుక, కళ్ళు ఎందుకు కనిపించకుండా పోయాయి? అది ఏ మంత్రగాడి పనో, వింత ప్రాణుల పనో కాదు. ఆ మృతదేహాలు కొన్ని నెలల పాటు మంచులో పడి ఉన్నాయి. ఆ సమయంలో పర్వతాల్లో ఉండే చిన్న చిన్న వన్యప్రాణులు మరియు పక్షులు మెత్తగా ఉండే శరీర భాగాలను ఆహారంగా తీసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇది వినడానికి బాధకరంగా ఉన్నా ప్రకృతి ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. రేడియేషన్ రహస్యమేంటి? మరి ఆ బట్టల మీద రేడియేషన్ ఎక్కడి నుండి వచ్చింది? ఆ 9 మందిలో ఒకరు గతంలో ఒక అణు కర్మాగారంలో, న్యూక్లియర్ ప్లాంట్లో పనిచేశారు. అతని బట్టల ద్వారానే ఆ రేడియేషన్ ఆనవాళ్లు అక్కడ కనిపించాయని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. రష్యా ప్రభుత్వం ఈ కేసును తొందరగా ముగించడానికి కారణం అప్పట్లో ఉన్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మరియు తమ దేశ భద్రతా రహస్యాలు బయటపడతాయనే భయం మాత్రమే. మనం చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. ప్రకృతి ముందు మనిషి ఎప్పటికీ గెలవలేడు. అయితే ఆ డాక్టర్లు, సైంటిస్టులు అందరూ ఎన్నో పరిశోధనలు చేసి ఈ నిజాన్ని ఇలా బయటపెట్టారు. కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఈ రిపోర్టును నమ్మడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన ఈ ఆధారాలు ఆ వ్యక్తులు చనిపోయిన తీరుకు సరిపోవడం లేదని వారు ఇప్పటికీ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ ఏదో అద్భుత శక్తి ఉందని ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ఉండడానికే రష్యన్ ప్రభుత్వం ఇలా కేసు ముగించింది అని అక్కడి ప్రజలు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. మరి ఫ్రెండ్స్, ఈ సైంటిస్టులు డాక్టర్లు చెప్పింది మీకు నమ్మశక్యంగా ఉందా? లేక దీని వెనక ఇంకా ఏదైనా రహస్యం ఉందని మీరు అనుకుంటున్నారా? మరి మీరేమంటారు మిత్రులారా? మీ మాట కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ మనసులోని మాటను కమెంట్లలో తప్పక తెలపండి. అలాగే చూస్తూ వెళ్ళిపోకుండా మీ మంచి మనసుతో ఒక లైక్ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి టాపిక్తో కలుద్దాం. జై హింద్, జై హింద్. నేను మీ కనకరాజా.